దాన్ని ఖండించడానికి వచ్చిన ప్రతి ఒక్క అంబేద్కరిస్ట్కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నా. ఈ ముఖ్యంగా మనకు అంబేద్కర్ మీద దాడి జరగడానికి మెయిన్ కారణం ఈ అమర ప్రసాద్ అనే వ్యక్తి ద్వారా నుంచి జరుగుతున్నది. అయితే ఈ దాడి అనేది ఇప్పుడే కాదు, ఇంతకుముందుకు చాలా మంది మీద జరిగింది. సో ఈ దాడికి ఇదే హాల్లో భావ ప్రకటన స్వేచ్ఛ అనే దాని తరపు నుంచి జాయింట్ యాక్షన్ కమిటీ అనేది ఒకటి ఏర్పడింది. ఆ మీటింగ్కి వచ్చిన వాళ్ళలో ఇక్కడ కూడా చాలామంది ఉన్నారు. ఆ రోజు చేసిన దానికి ప్రత్యామ్నాయంగా మనం ఏం చేద్దామని చెప్పి కొన్ని వాదనలు వినిపించారు. దాని తర్వాత మీటింగ్ అయిపోయిన తర్వాత ఒక 100 మందితో కానీ 200 మందితో కానీ మనం ఒక ర్యాలీనో లేకపోతే ఒక బహిరంగ సభను పెట్టి వాళ్లకు ధీటుగా ఒక సమాధానం ఇద్దామని చెప్పి ఆ రోజున చెప్పారు. దాని తర్వాత ఏమైందంటే అది ఎక్కడ కూడా సభ అనేది ఎక్కడ చేయలేదు. సో ఓకే సార్ చెప్తున్నాడు, అక్కడ సామ్రాట్ హాల్లో చెప్పింది. సో అయితే అక్కడ జరిగింది ఏంటంటే అదే విధంగా కాకుండా బైరీ నరేష్ అన్న మీద కానీ తర్వాత మొన్న రీసెంట్గా అంబేద్కర్ గారు బతుకున్న కాలంలో నేను కనుక ఉంటే కాల్ చేసేవాణి అని చెప్పి దాని గురించి కూడా ఇదే హాల్లో మీటింగ్ జరిగింది. నేనేం చెప్తున్నా అంటే ఈ అమర ప్రసాద్ అనే వ్యక్తి ఒక మనుస్మృతి బుక్ను రిలీజ్ చేయడానికి కేశవ్ మెమోరియల్ హాల్ అనే ఒక స్కూల్లో ఓపెనింగ్ చేయడానికి ప్లానింగ్ చేశారు. ఆల్ ఇండియా సమతా సైనిక దళ తరపు నుంచి మేము స్కూల్కి వెళ్ళి ఆయన దగ్గర మేము వాదన చేయలే, డైరెక్ట్ ఆ స్కూల్కి వెళ్ళి మీరు ఏ విధంగా పర్మిషన్ ఇచ్చారో అలాంటి వ్యక్తికి ఇది రాజ్యాంగ బద్ధం కాదు కదా, ఎందుకు పర్మిషన్ ఇచ్చారని చెప్పి మేము గట్టిగా ఆయనతో వాదిస్తే ఆ మీటింగ్ అనేది క్యాన్సిల్ చేయడం జరిగింది. ఆ విధంగా ఆ మనుస్మృతి బుక్ రిలీజ్ అనేది కొండారెడ్డి ఎవరో ఆ బుక్ రాసిన వ్యక్తి. సో అది ఆగిపోవడం జరిగింది. నేనేం చెప్తున్నా అంటే మనకు దాడి చేయగలిగే వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాడికి ప్రత్యామ్నాయంగా ఏమైతే ఉన్నాయో వాడి కింది నుంచి నరుకుంటూ రావాలి మనం, అప్పుడే మనం దాన్ని ఆపగలం అని చెప్పి నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్పండి.